రోజు ఉప్పైనా ఏ ఇడ్లీయో దోశ ఆడవచ్చుగా. అలాగేనండి, రేపు చేస్తాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నాయుడు దా కూర్చో. పర్లేదండి, మీరు తినండి. రావయ్యా, ఏదో మొహమాట నువ్వు. కూర్చో. కూర్చో అక్కడ ఉండొచ్చు. అన్నట్టు ఆ పెన్షన్ అకౌంట్ ఎంతవరకు వచ్చింది? పూర్తయిపోయిందండి. ఎంత? 350. అసలే ప్రభుత్వం అప్పుల భారంతో అల్లలాడిపోతుంది. తిను. ఖజానా ఖాళీ అయ్యి గిలగిలాడిపోతుంది. మనమేమో ప్రభుత్వం ఉప్పు తింటూ బతుకుతున్న వాళ్ళం. ఆ విశ్వాసంతోనైనా కొంచెం భారం తగ్గించాలి కదా. అవునండి. ఏమంటావు? అదేనండి. ఓ 50 తీసి. 50 అంటే గొడవలు అయిపోతాయేమో అండి. గొడవలా? మన మీదనా? గొడవల గురించి కాదు కానీ అంత ఇబ్బంది అయితే ఓ 10 తీసేయి. అలాగేనండి. తీసేయమంటే పూర్తిగా తీసేయమని కాదు, కార్డులు పబ్లిక్కి అందకూడదు. ఫండ్స్ పంచాయతీ ఆఫీసుకు చేరాలా. మరి మన పంచాయతీ నడిపించుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అర్థమైంది నాయుడు? అర్థమైంది రెడ్డి గారు. ఇంతకే ఆ రేషన్ కార్డుల సంగతి ఏంటి? 760 వైట్ కార్డులు ఉన్నాయండి. ఓ పని చేయి, పైన 60 ఉన్నాయి కదా, అవి తీసేయి. ఆల్రెడీ తీసేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు చాలా స్మార్టే నాయుడు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఓ పని చేయి, ప్రతిదానికి నా పర్మిషన్ అవసరం లేదు. నీకేది నచ్చితే చేసేయి, తేడా వస్తే చూసుకుంటా. ఏంటి? అలాగే సార్. సారా సేవించడం చావును ఆహ్వానించడమే. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. మందు మత్తు భవిష్యత్తును చేస్తుంది చిత్తు. సారా సేవించడం చావుని ఆహ్వానించడం. మందు మానండి, మనిషిలా మారండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, మీ మెడికల్ స్టూడెంట్స్ మీ ప్లకార్డ్స్ పట్టుకుని ఇలా రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నామో తెలుసా? చూడ్డానికి బానే ఉన్నావు, ఈ పనేంటి? బుద్ధి లేదు. ఇలా తాగుతుపోతే నీ ఫ్యూచర్ ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి?